హాలెలూయా! మహాగణుడు, మహోన్నతుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక మంచి సందేశాన్ని మీ మధ్యకి తీసుకొని వచ్చి ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతాను, దయచేసి మీరు వినండి. అంతటా యెహోవా నాకు ఎలాగో సెలవిచ్చెను, మీరు ఈ శేయీరు మండం చుట్టూ తిరిగిన కాలము చాలును. ప్రభు అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, మీరు ఈ శేయీరు మండం చుట్టూ తిరిగిన కాలం చాలు. ఇశ్రాయేలు ప్రజలు నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఐగుప్తు నుంచి విడుదల పొందుతారు. 13వ అధ్యాయంలో వారు దేవునికి ఒక తీర్మానం చేసుకుంటారు. వారిని విడిపించిన ఆ యెహోవా దేవుని కట్టడలను ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటామని వారు దేవునికి ఒక తీర్మానం చేసుకుంటారు. 14వ అధ్యాయంలోనే వారికి ఎర్ర సముద్రం రూపంలో ఒక సమస్య ఎదురవుతుంది. అక్కడ వాళ్ళు ఆగిపోతారు. ఇజ్రాయేల్ ప్రయాణం అంతా కూడా సజావుగా ముందుకు సాగిపోలేదు. ఆక్కుంటూ సాగింది. వీళ్ళు చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత శేయీరు మన్యం దగ్గరకు వచ్చి, శేయీరు మన్యం దగ్గర ఆగి వారి గుడారాలు అక్కడ వేసుకొని ఆ శేయీరు మన్యం దగ్గరే బ్రతుకుతూ ఉన్నారు. చాలా సంవత్సరాలు ఆ శేయీరు మన్నం చుట్టే తిరుగుతూ ఉన్నారు. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి, చాలా నెలలు గడిచిపోయాయి, చాలా కాలం గడిచిపోయింది. వారు స్వతంత్రించుకోవాలనుకున్న ఆ కనానుకి వారు వెళ్లకుండా ఈ శేయీరు మన్నం దగ్గరే వారి సమయాన్నంతా కూడా ఖర్చు చేస్తూ ఉన్నారు. అది దేవునికి నచ్చలేదు. ప్రభు అంటూ ఉన్నాడు, ఇంతకాలం మీరు శేయీరు మన్నం చుట్టూ తిరిగారు కదా, మీరు ఈ శేయీరు మన్నం చుట్టూ తిరిగిన కాలం చాలు. ఈ కాపండే మీరు స్వతంత్రించుకోవాల్సిన పట్టణాలు ముందున్నాయి, వాటి కోసం మీరు వెళ్ళాలి. మీరు మీ ప్రయాణాన్ని ఇప్పటి వరకు ఆఫ్ చేస్తున్నారు, మరలా మీరు మీ ప్రయాణాన్ని ప్రారంభించండి అని చెప్పేసి ప్రభు వారితో అంటూ ఉన్నాడండి. గమనించండి ప్రియమైన దేవుని పిల్లారా, ఇజ్రాయేలు వారు ఆ శేయీరు మన్నం దగ్గర వారు గుడారాలు వేసుకొని అక్కడే వారి సమయం అంతా కూడా వృధా చేస్తూ ఉన్నారు. అక్కడే ముందుకు వెళ్లకుండా ఆగిపోయి అక్కడే బ్రతుకుతూ ఉన్నారు. కనాను స్వతంత్రించుకోవాలనుకున్న వారి వాగ్దానాన్ని విడిచిపెట్టారు. వారికున్న దర్శనాన్ని పక్కన పెట్టేశారు. పిలుపుని పక్కన పెట్టి అక్కడక్కడ బ్రతుకుతూ ఉన్నారు. ఈరోజు కూడా ఈ నా మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, అసలు నీ పిలుపేంటి? నువ్వు చేస్తున్న పనేంటి? నీ దర్శనం ఏంటి? నువ్వు నడుస్తున్న మార్గం ఏంటి? దేవుడు నిన్ను సేవ చేయమని పిలిస్తే, దేవుడు తన పరిచర్య చేయమని నిన్ను పిలిస్తే, ఆయన సువార్తను ప్రకటించమని నిన్ను పిలిస్తే, నేను ఆటో దొలుకొని బ్రతుకుతాను, నేను బిజినెస్ చేసుకొని బ్రతుకుతాను, నేను అబ్రాడ్కి వెళ్ళి మంచి చదువులు చదువుకుంటాను, నేను మంచి జాబ్ చేసుకుంటాను, ఇక్కడ ఏదో ఒకటి చేసుకొని నేను బ్రతుకుతాను, ఎలాగలా నేను బ్రతుకుతాను అని చెప్పేసి పిలుపును విడిచిపెట్టేసి, దర్శనాన్ని దాచేసి, వాగ్దానాన్ని వదిలిపెట్టేసి లోకంలో ఇష్టానుసారంగా జీవించే వ్యక్తులు ఎంతమంది లేరండి. ఇజ్రాయేలు వారు వాగ్దానాన్ని వదిలిపెట్టేశారు. వారు పిలుపుని మర్చిపోయారు. కనానును స్వతంత్రించుకోవాలనుకున్న వారి పిలుపుని పక్కన పెట్టేశారు. లేరా ఈరోజు మనలో ఎంతమంది లేరు? దర్శనాన్ని పక్కన పెట్టేసి, పిలుపును పక్కన పెట్టేసి, సమర్పణను సమాధి చేసేసి, దేవునికి దొరకకుండా లోకంలో ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్లు తిరిగే వ్యక్తులు ఎంతమంది లేరండి. అక్షయమైనదియో నిర్మలమైనదియో వాడబారని స్వాస్థ్యమును వదిలిపెట్టిన వ్యక్తులు ఎంతమంది లేరు? దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు వాగ్దానాలను స్వతంత్రించుకోవటం కోసం, వాగ్దానం దిశగా మన ప్రయాణాన్ని సాగించడం కోసం ఆయన మరలా మనకు పిలుపునిస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, మీరు ఈ శేయీరు మన్నం చుట్టూ తిరిగిన కాలం ఇక చాలు, మరలా మీరు మీ ప్రయాణాన్ని ప్రారంభించండి, మీరు మీ దర్శనంలోనికి అడుగుపెట్టండి, మీరు మీ పిలుపులోనికి అడుగుపెట్టండి. నీ పిలుపు చాలా గొప్పదే, దేవుడు నీకు ఇచ్చిన దర్శనం చాలా గొప్పదే. ఎన్నో వాగ్దానాల ద్వారా తన సన్నిధిలో ఆయన నీతో మాట్లాడి నిన్ను పురుకొల్పాడు. కానీ వాటన్నిటిని ఇంత త్వరగా నువ్వు ఎలా మర్చిపోయావు? వాటన్నిటిని ఇంత త్వరగా నువ్వు విడిచిపెట్టేసి, దేవుని వదిలిపెట్టేసి, ఎలా నీకు ఆ వాగ్దానాలను వదిలిపెట్టేసి నీ ఇష్టానుసారంగా జీవించాలని అనిపిస్తూ ఉన్నదే? దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఎవ్వరికీ లేని గొప్ప పిలుపును మనకిచ్చాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపు అని చెప్పేసి. ఈ ప్రపంచంలో అంతకు మించిన పిలుపు వేరొకటి లేనేలేదు. ఉన్నతమైంది అని అంటే దానికి మించిన గొప్పది కానీ, అంతకు మించిన పిలుపు కానీ వేరొకటి లేనేలేదు. రాజులని, అధికారులను, రాజకీయ నాయకులను, ఈ లోకంలో ఉన్న గొప్ప గొప్ప వారిని సైతం అటువంటి పిలుపుతో ఆయన పిలవలేదు.
సామాన్యులమైన మనలను ఆయన పిలుస్తూ ఉన్నాడు. మన పట్ల ఆయనకున్న పిలుపు చాలా గొప్పది. మన పట్ల ఆయనకున్న దర్శనం చాలా 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 గొప్పది. పిలుపును మరిచిపోయి వాగ్దానాన్ని వదిలిపెట్టి తిరుగుతున్న సహోదరి సహోదరుడా, ప్రభు నీతోనే అంటున్నాడు, నీవు ఈ శరీరు మండం చుట్టూ తిరిగిన కాలం చాలు. ప్రభుకు దొరకకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించింది ఇక చాలు. వ్యర్థమైన వాటి కోసం, అల్పమైన వాటి కోసం పరిగెత్తింది ఇక చాలు. వ్యర్థమైన వాటిని అనుసరించి నీ సమయాన్ని లోకంలో ఖర్చు చేసింది ఇక చాలు. పేతురు రాసిన పత్రిక 4:3 దేవుని వాక్యం ఎలా సెలవిస్తూ ఉంది, మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతు విందులు, చేయదగని విగ్రహ పూజలో మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు అని చెప్పేసి దేవుని వాక్యం అంటూ ఉందండి. ఇక చాలు, ఇక ఆపేద్దాం. నీ వాగ్దానానికి వ్యతిరేక దిశగా సాగిన ప్రయాణం ఇక చాలు. పాత స్థితిని విడిచిపెట్టేసి దేవుని వాగ్దానం వైపుకు మనం అడుగులు వేద్దాం. దేవుని బిడ్డ, నీ దిశను నువ్వు మార్చుకుంటే నీవు స్వతంత్రించుకోవలసిన వాగ్దానాలు, ఆశీర్వాదాలు దేవుడు కళ్ళ కట్టినట్లు నీకు చూపిస్తాడు. ఆయన వారితో అంటున్నాడు, మీ దిశను మార్చండి, మీరు ఉత్తర దిక్కునకు వెళ్ళండి. ఏమున్నాయండి ఉత్తర దిక్కున? వారు స్వతంత్రించుకోవలసిన కానానున్నదే, వారు స్వతంత్రించుకోవలసిన పట్టణాలున్నాయి. మీరు ఆగిపోతే ఇక్కడే ఆగిపోతారు, మీరు సాగిపోతే మీరు చేరవలసిన గమ్యానికి చేరుతారు. జీవితంలో ఎప్పుడు కూడా ఒకే చోట ఆగిపోవద్దు. మన జీవితంలో కొన్నిసార్లు ఒకే స్థితిలో, ఒకే పరిస్థితిలో, ఒకే చోట కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని కారణాలను బట్టి మనం ఉండిపోతాం. అక్కడే మనం ఉండిపోవాలనేది దేవుని ఉద్దేశం కానే కాదు. కుడికి ఎడమకు మనం విస్తరించాలనేది దేవుని ఉద్దేశం. ఏళ్ల తరబడి ఒకే చోట తిరుగుతూ ఉన్న సహోదరి సహోదరుడా, ప్రభు నీతోనే అంటున్నాడు, ఇక చాలు, నువ్వు తిరిగింది. వాగ్దానము దిశగా నీ అడుగులు వేయి, దర్శనము దిశగా నీ ప్రయాణాన్ని మార్చు. ఈరోజు చాలామందికి వాగ్దానాలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి, కానీ ఆ దిశగా వారు ప్రయాణం చేయట్లేదు. ప్రభు నాకు చాలా గొప్ప వాగ్దానాలు ఇచ్చాడండి, ప్రభు గొప్ప పిలుపుతో నన్ను పిలిచాడండి అని చెప్పుకొని సంతోషపడే వ్యక్తులు చాలామంది ఉన్నారు, వాస్తవమే. కానీ ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడిందా లేదా? ఆ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకున్నారా లేదా? బైబిల్ గ్రంథంలో దేవుడు చాలామందికి వాగ్దానాలు ఇచ్చాడు, కానీ కొంతమంది వ్యక్తులు మాత్రమే ఆ వాగ్దానాలను వారి జీవితంలో స్వతంత్రించుకోగలిగారు. వాగ్దానాలు ఉన్నాయి అని చెప్పుకుంటే సరిపోదా, దర్శనం ఉందే అని చెప్పుకుంటే సరిపోలా. ఆ దిశగా మన ప్రయాణం సాగాలి. వాటిని స్వతంత్రించుకునే దిశగా మన పరుగు ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. బైబిల్లో యెరోబాము ఉన్నాడు. యెరోబాముని దేవుడు రాజైన తర్వాత యెరోబాముకు ఒక మాట చెప్తాడు, నా సేవకుడైన దావీదు అనుసరించినట్లు నా దృష్టికి యథార్థంగా నీవు నడిచిన ఎడల, నన్ను అనుసరించి నీవు నడిచిన ఎడల నీ రాజ్యాన్ని నేను స్థిరపరుస్తాను, నీ రాజ్యాన్ని శాశ్వత కాలం వరకు నిలిచి ఉండేలా చేస్తా, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కలిగిన సంతతిని అంతటిని కూడా నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్పేసి యెరోబాముకు దేవుడు వాగ్దానం చేస్తాడు. కొన్ని రోజులైన తర్వాత యెరోబాము దేవుని వాగ్దానాన్ని మరిచి దానులో ఒకటి, బేతేలులో ఒకటి విగ్రహాలను చేసి వాటిని నిలబెట్టి ఇజ్రాయేలు ప్రజలందరూ యెహోవా దేవుని తట్టు తిరగకుండా విగ్రహాల తట్టు తిరగటానికి కారణమవుతాడు. ఇజ్రాయేలు వారందరూ తమ నైతిక విలువలను విడిచి ఇష్టానుసారంగా పాపం చేయడానికి జనులను ప్రేరేపిస్తాడు యెరోబాము. వాగ్దానం ఉందే, గొప్పగా నిన్ను దీవిస్తాను అని చెప్పేసి. కానీ ఏమైంది? ఆ వాగ్దానాన్ని స్వతంత్రించే విషయంలో వాగ్దానం వైపు తన అడుగులు వేయకుండా జనులను దేవుని వైపు నుంచి అన్య దేవతల వైపు మళ్లించి దేవుని దృష్టికి తృణీకరించబడిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని బిడ్డ, వాగ్దానాల దిశగా మనం ప్రయాణించినప్పుడే వాగ్దానాలను మనం స్వతంత్రించుకోగలుగుతాం. వాగ్దానం ఉందని చెప్పుకుంటే సరిపోలేదు, వాటిని మనం స్వతంత్రించుకునే వారుగా, వాటిని స్వతంత్రించుకునే విషయంలో మనం పోరాడే వారిగా దేవుడు ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఇక చాలు, దట్స్ ఇనఫ్, ఇక చాలు, మీరు మీ ప్రయాణాన్ని మార్చుకోండి, మీరు మీ దిశను మార్చుకోండి. మీరు చేరవలసిన గమ్యాలు ఎన్నో ఉన్నాయి, మీరు స్వతంత్రించుకోవలసిన పట్టణాలు ఎన్నో ఉన్నాయి. ఎంతకాలం ఇక్కడే మీ సమయాన్ని వృధా చేస్తారు? ఎంతకాలం వ్యర్థమైన వాటి తట్టు మీరు తిరుగుతూ ఉంటారు? ఎంతకాలం అల్పమైన వాటి కోసం, క్షణికమైన వాటి కోసం, లోకంలో నశించిపోయే వాటి కోసం మీ సమయాన్ని వెచ్చించి వాటి వెంట మీరు పరిగెత్తుతూ ఉంటారు? మీరు మీ ప్రయాణాన్ని మార్చండి అని చెప్పేసి ప్రభు అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డ, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం మనం వేగిరపడాలి.
వెనకున్న వాటిని విడిచిపెట్టి ముందున్న వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటం కోసం మనం పరిగెత్తాలి. నిన్ను వెనుకకు లాగుతున్న వాటిని విడిచిపెట్టి ముందుకు సాగు. లోకము, శరీరము, లోకము దాని ఆశలు నిన్ను వెనకకు లాగాలని చూసినప్పుడు వాటిని విడిచిపెట్టి వాగ్దానం వైపుకు పరిగెత్తే వ్యక్తిగా, వాటిని స్వతంత్రించుకునే విషయంలో అలయక ముందుకు సాగిపోయే వ్యక్తులుగా మనం ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఆ రోజు ఇశ్రాయేలులకు చెప్పినట్లే ఈరోజు నీతో కూడా చెప్తూ ఉన్నాడు. ఇక చాలు, మరలా నీ ప్రయాణాన్ని ప్రారంభించు. లోకంలో పడిపోయి దేవునికి దూరం అయిపోయి నీ సమయాన్ని వృధా చేసింది ఇక చాలు. వ్యర్థమైన వాటి కోసం పరిగెత్తి వాటిని స్వతంత్రించుకోవాలని చెప్పేసి జీవితాన్ని వృధా చేసింది ఇక చాలు. అయిపోయింది ఇక అది. ప్రభు నీకు మరలా పిలిపిస్తున్నాడు. నీవు ఆయన యొద్దకు వస్తే నీవు స్వతంత్రించుకోవలసిన వాటిని ఆయన నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మరలా నీవు ఆయన తట్టు తిరిగితే కోల్పోయిన వాటన్నిటినీ తప్పకుండా నువ్వు పొందుకుంటావు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుని దగ్గరకు రా. ఇంకా నీ వాగ్దానం అలాగే మిగిలి ఉన్నది. నీ కొరకే అది ఎదురు చూస్తూ ఉన్నదే. నువ్వు స్వతంత్రించుకోవాలని, దాన్ని పొందుకోవాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. మరలా నీకు పిలిపిస్తూ ఉన్నాడు. ఆయన యొద్దకు నువ్వు వస్తే వాటిని నువ్వు పొందుకుంటావు. నీ జీవితంలో నువ్వు మునుపెన్నడూ అనుభవించిన వాటిని, గొప్ప గొప్ప వాటిని నువ్వు స్వతంత్రించుకోవటానికి, అవి నీకు ఇవ్వటానికి నీ ప్రభు అత్యంత సిద్ధంగా ఉన్నాడు. ఆయన పిలిపిస్తున్నాడు. ఆయన పిలుపుని ఇప్పుడే స్వీకరించు. ఇక చాలు. నీ ప్రయాణాన్ని మరలా మార్చు. నీ దిశను మార్చు. నీ గమ్యాన్ని మార్చు. నీ గమ్యానికి వ్యతిరేకంగా నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు. ఇంతకాలం నీ గమ్యానికి వ్యతిరేకంగా నువ్వు ప్రయాణం చేసింది ఇక చాలు. పాపములో, లోకములో గతించిన కాలమే చాలు అని చెప్పేసి పేతురు గారు అంటూ ఉన్నాడండి. అవి మనకు తగవో, దేవుని బిడలమైన అవి మనకు తగవో. వాడబారనిది, నిర్మలమైనది, నిశ్చలమైనది గొప్ప స్వాస్థ్యము. వాడబారని గొప్ప స్వాస్థ్యాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. వాటిని స్వతంత్రించుకోవడం కోసం మనం ప్రయాణం చేయాలి. వాటి దిశగా మన అడుగులు వేయాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, దేవుని పిలుపుని నువ్వు గ్రహించి, గుర్తించి, ఆయన ఆహ్వానాన్ని నువ్వు అందుకొని ఆయన వైపు నువ్వు తిరిగి వాగ్దానాల వైపుకు నువ్వు అడుగు వేస్తే నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు వాటిని స్వతంత్రించుకోగలుగుతావు. నీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నా. దయచేసి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవానికి వందనాలు. ఎవరైతే నీ పిలుపును విడిచిపెట్టేసి అయా వారి దర్శనాన్ని మర్చిపోయి వాగ్దానాన్ని వదిలిపెట్టి సమర్పణను సమాధి చేసి లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, వారితో నా దేవా మీరు మాట్లాడండి, వారిని వైపుకు ఆకర్షించండి. మమ్మల్ని మీ తట్టు తిప్పిన ఎడల మేము తిరుగుదుమని భక్తుడు అన్నారు. వారిని వైపుకు ఆకర్షించమని, వారు స్వతంత్రించుకోవలసిన వాటన్నిటిని స్వతంత్రించుకోవలసిన శక్తి సామర్థ్యాలను, కృప బల సౌందర్యములో వారికి అనుగ్రహింపచేసి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో వెడుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.